నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఎర్రకోటపై సప్తధార లక్ష్యాలు వివరించిన ప్రధాని. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగం కావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని ప్రధాని ఆకాంక్ష. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సీఎం. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని వెల్లడి. విద్యారంగంలో సంస్కరణలు ఫలితాలిస్తున్నాయన్న సీఎం. సూచీలో 21 స్థానం నుంచి 14కు చేరుకున్నామని స్పష్టీకరణ. కాసేపట్లో సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్న సీఎం. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యమని వెల్లడి. కేఆర్ఎంబీ ముందు మరోమారు తెలుగు రాష్ట్రాల భిన్న ప్రతిపాదనలు. బేసిన్ ప్రాతిపదికన 71% వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇండోనేషియాను మరోసారి వణికించిన భారీ భూకంపం. కుప్పకూలిన అనేక భవనాలు, 20 మంది మృత్యువాత. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 7 మృతి, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు.